కేసరి అనే మామిడి పండు తన చెట్టు మీదకెళ్ళ తీయని రసవంతమైన మామిడి పండు. అది తన ఎండ తగిలే చోటును చాలా ఇష్టపడేది మరియు తన బంగారు రంగు చర్మాన్ని చాలా గర్వపడేది. నేనే బెస్ట్ అని అది అనుకునేది. ఇతర పండ్లు పక్షులతో లేదా చిన్న చీమలతో తమ తీపిని పంచుకోవడం గురించి మాట్లాడినప్పుడు కేసరి తన రసాన్ని మరింత గట్టిగా పట్టుకునేది. ఇది నా తీపి అని అది ప్రకటించేది. ఒక వేడి మధ్యాహ్నం ఒక చిన్న గొంగలి పురుగు చాలా దాహంగా ఉంది. అది కేసరి వైపు మెల్లగా పాకుతూ ఒక చిన్న చుక్క రసం కోసం ఆశించింది. వెళ్ళిపో, ఇది నా తీపి అని అది అంది. గొంగలి పురుగు బాధగా పాకుతూ వెళ్ళిపోయింది. కానీ అప్పుడు కేసరి చర్మంపై ఒక చిన్న గీతలాగా కనిపించింది. అది తన తీపిని మరీ గట్టిగా పట్టుకోవడం వల్ల వచ్చింది. ఒక చుక్క రసం బయటకు వచ్చింది. ఒక చిన్న తేనెటీగ ఎగిరి వచ్చి ఆ చుక్కను రుచి చూసి సంతోషంగా ఎగిరిపోయింది. కేసరి చూసింది. ఆ ఒక్క చుక్క తేనెటీగను ఎంత సంతోషపరిచిందో అది చూసింది. తన తీపిని పట్టుకోవడం వల్ల తనకి సంతోషం కలగలేదని అది గ్రహించింది. అప్పుడు అది మరో చుక్కను పండించింది. ఆపై ఇంకో చుక్కను. కొద్దిసేపట్లోనే సంతోషంగా ఉన్న తేనెటీగలు మరియు సీతాకోక చిలుకలు దాని చుట్టూ తిరుగుతూ దాని తీపిని ఆస్వాదించాయి. మోరల్ ఏంటంటే, నిజమైన ఆనందం మీ బహుమతులను మరియు దయను ఇతరులతో పంచుకోవడం ద్వారా వస్తుంది, అన్నిటినీ మీ దగ్గరే ఉంచుకోవడం ద్వారా కాదు. Thanks for watching. Please do like, share and subscribe.